తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో చెన్నైలోని ఆసుపత్రికి తరలించి ఐసీయూలో ఆయనకు చికిత్స అందజేస్తున్నారు. 2 రోజుల క్రితం రామ్మోహన్ రావు, అతని కుమారుడు వివేక్ ఇంటిపైన ఐటీ శాఖ దాడులు చేసి భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకుంది. తన దగ్గర ఉన్న 17 కోట్ల ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని కుమారుడు వివేక్ అంగీకరించడంతో ఇరువురికి ఐటీ శాఖ ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులు చూసిన వెంటనే ఆయనకు ఛాతీ నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో చెన్నైలోని ఆసుపత్రికి తరలించి ఐసీయూలో ఆయనకు చికిత్స అందజేస్తున్నారు. 2 రోజుల క్రితం రామ్మోహన్ రావు, అతని కుమారుడు వివేక్ ఇంటిపైన ఐటీ శాఖ దాడులు చేసి భారీగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. తన దగ్గర ఉన్న 17 కోట్ల ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని కుమారుడు వివేక్ అంగీకరించడంతో ఇరువురికి ఐటీ శాఖ ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులు చూసిన వెంటనే ఆయనకు ఛాతీ నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. మణిపూర్లో కర్ఫ్యూ సడలించింది అక్కడి సర్కార్. ఇంపాల్లోని లామ్లాంగ్ బ్రిడ్జ్తో పాటు పాన్గి ఏరియాల్లో కర్ఫ్యూ నుంచి రిలీఫ్ ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ సడలించారు. మిగతా టైంలో కర్ఫ్యూ కొనసాగుతుంది. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉండటంతో పబ్లిక్ షాపింగ్ చేసుకునేందుకు వీలుగా కర్ఫ్యూను సడలించారు. మరోవైపు ఇంపాల్లో పర్యటిస్తున్నారు ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్. కర్ఫ్యూ తర్వాత పరిస్థితులను ఆయన అధికారులతో సమీక్షించనున్నారు.